రెండు మహాపర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో జ్ఞానానికి, వివేకానికి దీటుగా నిలిచే పాఠశాల ఒకటి ఉండేది. ఈ పాఠశాలలోని విద్యార్థులు నేర్చుకోవాలనే దాహం మరియు శ్రేష్ఠతను సాధించాలనే వారి అంకితభావానికి ప్రసిద్ధి చెందారు. ఈ విద్యార్థులలో అకిరా అనే యువతి ఉంది. ఆమె అసాధారణమైన తెలివితేటలకు మరియు ఆవిష్కరణ పట్ల ఆమెకున్న అభిరుచికి ప్రసిద్ధి చెందింది. అకిరా చాలా రోజులు చదువుకోవడం మరియు ప్రయోగాలు చేయడంలో గడిపింది. తరచుగా ఈ ప్రక్రియలో తన స్వంత శ్రేయస్సును నిర్లక్ష్యం చేసింది. సంవత్సరాలు గడిచే కొద్దీ అకీరా యొక్క కృషి ఫలించడం ప్రారంభించింది మరియు ఆమె పాఠశాలలో అత్యంత ఆశాజనకమైన పండితులలో ఒకరిగా మారింది. అయినప్పటికీ ఆమె విజయం చాలా ఖర్చుతో కూడుకున్నది, ఎందుకంటే ఆమె జ్ఞానం కోసం తన స్వంత ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని త్యాగం చేసింది. ఒకరోజు పాఠశాల ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒక భయంకరమైన వ్యాధి గ్రామంలో వ్యాపించి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పనిచేసిన ప్రతిదాన్ని నాశనం చేస్తామని బెదిరించింది. గ్రామస్తులు శాపాన్ని తొలగించడానికి గొప్ప త్యాగం చేయడమే మార్గమని విశ్వసించారు, మరియు అకీరా అత్యంత నిస్వార్థ మరియు అంకితభావం కలిగిన విద్యార్థి కావడంతో పాఠశాలను రక్షించడానికి తన ప్రాణాలను వదులుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అకీరా నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యాగం జరిగే రోజు సమీపిస్తున్న కొద్దీ పాఠశాలలో విషాదం, నష్టాల భావం నెలకొంది. అయితే బలి రోజున ఊహించనిది జరిగింది. అకీరా త్యాగం వృధా కాదు. ఆ వ్యాధికి మందు కనిపెట్టేందుకు తోటి విద్యార్థులంతా కలిసికట్టుగా పనిచేసి ఆ గ్రామాన్ని కాపాడి, అకీరా వారసత్వం కొనసాగి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని స్కూల్ ప్రిన్సిపాల్ నవ్వుతూ అకీరాదే భవిష్యత్తు అని